మిత్ర ధర్మాన్ని అనుసరిస్తున్న తనపై దుష్ప్రచారం చేయడం తగదని అనంతపురం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డికి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తాను వ్యక్తిగతంగా అతనిపైన ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బందులు పడ్డారన్నారు. అయితే వారిలో ఎవరైనా సోషల్ మీడియాలో అతనిపైన ఆరోపణలు చేసి ఉండవచ్చని తెలియజేశారు. రాయదుర్గంలో ఏదో జరిగిపోతుందని రామచంద్రారెడ్డి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ లేనిపోని ఆరోపణలు విమర్శలు చేస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెజార్టీ గత ఎన్నికల్లో రాయదుర్గం ప్రజలు నాకు ఇచ్చారు. 62,000 మెజార్టీ ఇచ్చారు. కాబట్టి నా బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ప్రజలకు దగ్గరగా ఉండడం. మీకు అందరికీ తెలుసు, నేను 35 ఏళ్ల వయసులోనే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనా. అయినా మా నాయకుడు ఆదేశించాడని నేను రాయదుర్గానికి వచ్చి ఇక్కడే కుటుంబాలతో సహా ఇక్కడే నివాసం ఉంది. రాయదుర్గం తప్ప వేరే ప్రపంచం లేదు అన్నట్లుగా బతుకుతా ఉన్నా. 2 సంవత్సరాలు నేను ఎక్కడా జోక్యం చేసుకోకూడదు జిల్లా రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ అని మొదటే నిర్ణయించుకొని రాయదుర్గం అభివృద్ధికి ఒక బలమైన పునాదులు వేసి ఇవన్నీ ప్రాసెస్లో పెట్టిన తర్వాత అప్పుడు కొంత నాకు వెసులుబాటు వస్తుంది. 2 ఏళ్ల తర్వాత అప్పుడు మిగతా వ్యవహారాలు పార్టీ ఏమి పని చెప్తే ఆ పని చేయడానికి నేను సంసిద్ధులు కావాలని నా అంతకు నేను తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోవడం లేదు, ఏ నియోజకవర్గంలో జోక్యం, సొంత పార్టీ వ్యవహారాల్లో కూడా నేను జోక్యం చేసుకోకుండా నా అంతకు నేను పరిమితి విధించుకొని రాయదుర్గం ప్రపంచంగా బతుకుతా ఉన్నాం. ఎందుకంటే ఇది వెలుగుబడిన ప్రాంతం. ప్రజలు నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపెట్టాలా. ఒక 100 ఏళ్ల తర్వాత కూడా కాలవ శ్రీనివాసులు అనే వ్యక్తి రాయదుర్గానికి ఎమ్మెల్యేగా ఉండేవాడు. అతని వల్ల ఈ పని జరిగిందని చెప్పుకునే భావితరాలు గొప్పగా చెప్పుకునే మంచి కార్యక్రమాలు చేయాలనే తపనతో తాపత్రయంతో నేను పనిచేస్తుంటా పోతా ఉంటే నా మీద అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, దానికి ఏమి కారణాలో తెలియదు. కానీ పదే ఇప్పటికో 3-4 సార్లు నా మీద అనవసరమైన నిందారోపణ, తప్పుడు మాటలు మాట్లాడుతూ విష ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇది మంచిది కాదని చెప్తా ఉన్నాను.